ఏంటిది? యాపిల్. యాపిల్‌కి తొక్కలోనే బలం. ఆహా! అవునా? ఏది? ఏ? తీసుకోండి. ఏంటిది? తొక్కలోనే బలం అన్నారు కదా! తినండి. అసలు ఏం జరిగిందంటే మార్నింగ్ నుంచి వచ్చిన ఆర్డర్స్ అన్ని రాసుకుని ప్యాక్ చేయడం మొదలు పెట్టానండి. 4 ప్యాకింగ్లు చేసేటప్పటికి నీరసం వచ్చింది. ఎనర్జీ కోసం నేను యాపిల్స్ కాయ ముక్కలు తెచ్చిస్తే ఎక్స్ట్రాలు చేశాను. కానీ కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన ఈ మెసేజ్ చూసిన తర్వాత 10 యాపిల్స్ కాయలు తిన్నంత ఎనర్జీ వచ్చింది. మన దగ్గర నెయ్యి కొనుక్కున్న కస్టమర్స్ పార్సిల్ అందిందండి, నెయ్యి చాలా బాగుంది అని పెట్టే ఒక్క మెసేజ్ మనకి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుందండి. మీ ప్రొడక్ట్ లో నిజాయితీ ఉంది కాబట్టి ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడని ఒకరు పెట్టిన కామెంట్ అండి అది. అలాంటి కామెంట్స్ రివ్యూస్ చూసినప్పుడే 1000 ఏనుగులు బలం వచ్చేది. మనం చేసే పనికి 10 రూపాయలు రావడంతో పాటు 10 మంది మెచ్చుకుంటుంటే దాంట్లో ఉండే కిక్కే వేరండి. అంత మెచ్చుకోవడానికి మనం ఏం సంఘసేవ చేయట్లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చారు, మనం మంచి సరుకు పంపాం, మా వ్యాపారం మేము చేసుకుంటున్నాం అంతే. అయినా మెచ్చుకుంటున్నారంటే అప్పుడు అర్థమైందండి, మనం ఎవరిని ఏం ఉద్ధరించక్కర్లేదు, మన పని ఒకటి మనం సరిగ్గా చేస్తే అది కూడా సంఘసేవేనండి. తన పని తాను నిజాయితీగా చేసే ప్రతి వాళ్ళు సంఘసేవ చేసినట్టే. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్.